హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఘోర 6 ఆస్తికల్ని తీసుకొని పూజ మొదలు పెడుతూ ఉంటారు. 6 గార్డెన్లో ఉండగా ఉన్నట్లుండి మబ్బులు కమ్ముకొని ఉంటాయి. అదేంటి, ఉన్నట్లుండి మబ్బులు కమ్ముకొని వస్తున్నాయి, గాలి కూడా వీస్తుంది అంటే ఘోర నా ఆస్తికలతో పూజ మొదలు పెట్టేశాడా అని 6 అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఘోర 6 ఆస్తికల్ని ముందట పెట్టుకొని ఏదో ఒక పూజ మొదలుపెట్టే ఉంటాడు. ఇక 6 నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది, ఇక నాకు ఈ లోకంతో తీరిపోయింది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతేనా, ఇంటిని చూసుకుంటూ గార్డెన్లో నిలబడి ఉంటుంది. అక్కడికి బాగి వచ్చి, అక్క ఏమైందక్క, ఎందుకలా ఉన్నావక్క అని ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడు మిస్సమ్మ, పిల్లల్ని ఆయిల్ని అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకో. అమ్మని కూడా మైమరిపించేలా పిల్లల్ని నువ్వు అంత బాగా చూసుకోవాలి. నువ్వు చూసుకుంటావులే, నాకు ఆ నమ్మకం ఉంది అని అత్తయ్య మామయ్యని కూడా జాగ్రత్త మిస్సమ్మ అని అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఎందుకక్క ఇలా మాట్లాడుతున్నావు అని బాగి చాలా బాధపడుతూ 6 వైపుకు చూస్తూ ఉంటుంది. ఏమీ లేదులే మిస్సమ్మ, చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను అని 6 అన్నీ కూడా బాగీకి అప్పచెప్తూ ఉంటుంది. ఇక నేను వెళ్తున్నాను మిస్సమ్మ అని చెప్పి 6 నడుచుకుంటూ వస్తుంది. బాగి చాలా బాధపడుతూ వెళ్తున్న 6 వైపుకి చూస్తూ ఉంటే 6 మాటి మాటికి ఇంటిని తిరిగి చూసుకుంటూ ఆ ఇంట్లో గడిపిన జ్ఞాపకాలన్నింటినీ తలుచుకుంటూ బాధపడుతూ ఆ ఘోర నన్ను తీసుకువెళ్ళిపోతారు, నన్ను బర్నింగ్ చేస్తున్నాడు అని బాధపడుతూ వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఘోర మొదలు పెట్టేసి ఆ ఆస్తికల్ని ఏదో ఒక అగ్ని మొద్దు పెట్టేసి ఏదేదో మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఘోర ఇప్పుడు ఆ 6ని బంధించేసి ఏమేం చేస్తాడు, మళ్ళీ 6ను ఏమేం చేస్తాడు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.